హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో నోటికి కమ్మగా ఉండే చింత చిగురుతో పచ్చడి చేసుకుందామండి. ఇలా ఒకసారి చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ సీజన్లో చింత చిగురు దొరుకుతూ ఉంటుంది కదా. నేను ఇక్కడ ఒక గిన్నె నిండా అయితే చింత చిగురు తీసుకున్నాను అండి. కొంచెం కలర్ చేంజ్ అయింది, మీరు ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి. అయినా సరే దీంట్లో పులుపు ఏమాత్రం పోదు అండి, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక గరిట ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు తీసుకుంటున్నాను. పల్లీలు వేగడానికి టైం పడుతుందిగా ముందుగా పల్లీలు తీసేసుకుందాము. అలానే 1.5 స్పూన్ వరకు ధనియాలు కూడాను తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేయించేవన్నీ కూడాను లో ఫ్లేమ్లో చేసుకోవాలి అండి. అప్పుడే దోరగా లోన వరకు వేగి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పల్లీలు కాస్త వేగిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు తీసుకుంటున్నానండి. మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులతోనైనా చేసుకోవచ్చు ఈ పచ్చడి. కానీ నువ్వులు వేసి చేసామంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అలానే హెల్త్కి కూడాను చాలా మంచిది. దీంట్లో ఒక 10 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. చింత చిగురులో పులుపు ఎక్కువగానే ఉంటుంది కదా, నేను ఇంకా ఎటువంటి చింతపండు వేయట్లేదు. సో కాస్త ఘాటుగా ఉన్నవి ఎండుమిర్చి కొన్ని ఎక్కువ తీసుకోండి. అలానే కొంచెం కరివేపాకు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసాను. రుచి బాగుంటుందండి, చేదు ఏమీ రాదు. స్టవ్ దించే ముందు పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలు చేసి వేసుకుందాము. ఇప్పుడు అవి పూర్తిగా చల్లార్చుకొని అదే ప్యాన్లో నేను మరొక గరిట ఆయిల్ వేసుకొని చింత చిగురిని లో ఫ్లేమ్లో వేయించుకుందామండి ఆయిల్లో. ఇది మరీ డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేయకూడదు, జస్ట్ ఆయిల్లో మగ్గితే సరిపోతుందండి. డ్రైగా అయిపోయిందంటే దీంట్లో పులుపు అనేది తగ్గిపోతుంది, పచ్చడి రుచిగా అనిపించదు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్లో మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకుందాము. నేను ఈ పచ్చడిని ఇలా రోల్లో చేస్తున్నానండి, రోటి పచ్చడి. మీ దగ్గర ఒకవేళ రోల్ లేకపోతే ఇదే ప్రాసెస్లో మీరు మిక్సీలో కూడాను వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా 4-5 వెల్లుల్లి రెబ్బలను అయితే దంచుకున్నానండి. ఇప్పుడు పూర్తిగా చల్లార్చుకున్న ఎండుమిర్చి, కొబ్బరి, ధనియాలు ఉన్నాయి కదా, వాటిని కూడాను రోల్లో వేసేసుకున్నాను. 1 స్పూను రాళ్ళ ఉప్పు, 1 స్పూను పచ్చి జీలకర్ర వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కూడాను మెల్లిగా బయటికి రాకుండా ఇలా దంచుకుంటూ ఉన్నాము అండి. దీన్ని మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ అన్నీ మిక్స్ అయ్యే విధంగా ఇలా మెల్లిగా దంచుకుంటూ ఉన్నాము. మరీ మెత్తగా కాకుండా వీటిని ముందుగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా అన్నీ దంచుకోవాలి. ఇప్పుడు చల్లారిన చింత చిగురును కూడాను రోటిలో వేసేసుకుంటున్నానండి. ఇక్కడ ఈనెలు కనిపిస్తున్నాయి కదా, మీకు నచ్చకపోతే తీసేయండి. అసలు మనం ఇలా వీటిని రుబ్బేటప్పుడు అవి కూడాను చక్కగా నలిగిపోతాయి అండి. ఇలా స్పూన్తో మొత్తము కలిసే విధంగా కలుపుకుంటూ ఇలా మెల్లిగా దంచుకుందాము. మీరు కొంచెం వాటర్ అవసరం అనుకుంటే యాడ్ చేసుకుంటూ దంచుకోండి. ఇలా దంచుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నానండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఈ పోపుని అయితే పచ్చళ్ళలోకి మనము ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఇలా ఆయిల్తో పోపు పెట్టుకుంటే బయట పెట్టినా సరే వారం రోజులు చక్కగా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది, పుల్ల పుల్లగా. కొంతమంది దీంట్లో పచ్చి ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటారు. ట్రై చేయండి, రుచి బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేసి వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.